డ్రగ్స్ కేసులకు మత్తు, ముందుకు సాగని విచారణలు, తేలని దోషుల వ్యవహారం, కేసుల్లో అన్ని పెద్ద తలకాయలే. కేసు అయినప్పుడే మీడియాలో హడావిడి చేస్తారు, ఆ తర్వాత అంతా గప్చుప్. 2017లో సినీ సెలబ్రిటీలపై డ్రగ్స్ కేసు. ఇప్పుడు డ్రగ్స్ కేసులు ఏమైపోయినాయి మన తానా? సినిమా వాళ్ళను పట్టుకున్నాము, విచారించినాము, చార్మి అన్నాము, ఎంటికల టెస్ట్ గోర్లు కత్తిరించినామన్నారు. ఎక్కడెక్కడి చెప్పి 2017 అయితే ఇప్పటిదాకా ఆ కేసులలో ఒకరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది లేదు. ఎవరిని? బడాబాబుల పిల్లల్ని. ఇక పైపెచ్చి ఈ మధ్య కాలంలోనే షారుఖ్ ఖాన్ కొడుకు ఆడ ఓడలో దొరికితే అసలు ఆ కేసే కథమైపోయింది. అవును. డైలీ సీరియల్ను తలపిస్తున్న టాలీవుడ్ డ్రగ్స్ విచారణ. ప్రభుత్వం మారినా కేసులు ముందుకు కదలని వైనం. రేవంత్ సర్కార్ వచ్చాక యాంటీ డ్రగ్స్ పై విస్తృత ప్రచారం. అయినా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా డ్రగ్స్ కేసులు నమోదు. తెలంగాణలో డ్రగ్స్ కేసుల మత్తు వదలడం లేదు. చాన్నాళ్ల క్రితం నమోదైన కేసులో కూడా పురోగతి సాధ్యపడడం లేదు. తొలుత హడావిడిగా వీఐపీ, వీవీఐపీ, సెలబ్రిటీలు, సినీతారులపై డ్రగ్స్ కేసులు నమోదు చేస్తున్నా ఇక రెండో పేజీలోకి వెళ్ళి చూద్దాం. తెలంగాణ పోలీస్ శాఖ తర్వాత మాత్రం ఈ కేసులో సంపూర్ణ దర్యాప్తు చేయడంలో మాత్రం తాత్సారం వహిస్తోంది. 2017లో అప్పట్లో పలువురు సినీతారుల మీద డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. పూరి జగన్నాథ్, చార్మి వంటి వారితో పాటు పలువురి సెలబ్రిటీలను డ్రగ్స్ విచారణ కోసం పోలీసులు పిలిచారు. అప్పట్లో తారలపైనే డ్రగ్స్ ఆరోపణలు రావడంతో మీడియా ఈ అంశానికి భారీ హైప్ ఇచ్చింది. ఈ కేసులో దర్యాప్తు కూడా వేగంగా పూర్తవుతుందని అందరూ భావించారు. అప్పటి ప్రభుత్వ పట్టుదలను చూసి ఎవరు డ్రగ్స్ కేసులో దొరికినా తాట తీస్తుందని అనుకున్నారు. డ్రగ్స్ కేసులో అప్పట్లో జరిగిన హడావిడిని చూసిన తర్వాత చట్టం ముందు అందరు సమానులనే భావన అప్పటి తెలంగాణ సర్కారును కల్పించింది. అయితే ఇదంతా బాగానే ఉన్నా ఇప్పటి వరకు సెలబ్రిటీలు, వీవీఐపీలు, వీఐపీల మీద నమోదైన కేసుల్లో విచారణ నత్తనడకన సాగడం గమనార్హం. ప్రతి కేసుకు సంబంధించి విచారణలో ఎంతలా హడావిడి చేసినట్టు కల్పించినా 2017 అంతకన్నా ముందు నమోదైన కేసులోనూ దోషులెవరూ అనే తేలకపోవడంపై విస్మయం కల్పిస్తుంది. వాస్తవానికి డ్రగ్స్ కేసు అనేది చాలా తీవ్రమైన నేరం. డ్రగ్స్ను కన్జ్యూమ్ చేయడం అనేది సివియర్ ఎఫెన్స్. అందువల్ల ఇలాంటి కేసులను రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంత ప్రయారిటీ కేసుల్లో విచారణలు చాన్నాలుగా నత్తనడకన నడవడం గమనార్హం. కేసులు అందరూ వీఐపీ, వీవీఐపీలో ఉండడంతో విచారణలు నత్తనడకన సాగుతున్నాయి. సామాన్యుడు కొద్దిపాటి ఆల్కహాల్ను సేవించి రహదారిపై బైక్ నడిపిస్తే పోలీసులు చలాన్లు రాసి కోర్టుల ద్వారా ఫైన్లు కట్టిస్తుంటారు. కానీ రాష్ట్రంలోనే అత్యంత సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో మాత్రం విచారణలు పూర్తి కాకపోవడం విస్మయం కలిగిస్తుంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ డైలీ సీరియల్ను తలపిస్తుంది. ప్రభుత్వం మారిన కేసులు ముందుకు కలగకపోవడంపై సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేవంత్ సర్కార్ వచ్చాక యాంటీ డ్రగ్స్ పై విస్తృత ప్రచారం కల్పించిన రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పట్టుకున్నటువంటి నమ్రత చిగురుపాటి నమ్రత, ఆమె కేసు ఏమైంది, దాని మీద మీడియా సమావేశం ఎప్పుడు పెడతారో పోలీసులు హాస్పిటల్ CEO ఎప్పుడు పెడతారో చూడాలి. ఇప్పుడు దీనికి అప్పుడు డ్రగ్స్ అప్పుడు ఆయనే అకున్ సబర్వాల్